పెళ్ళై ఇన్నాళ్ళైనా పిల్లలు లేరా? నీకు ఇంకా ఐవీఎఫ్ గతే. ఐవీఎఫ్ చేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో. ఆ నొప్పి భరించగలవా? అలా పుట్టిన పిల్లలు ఎలా పుడతారో ఏంటో. హలో ఎవ్రీవన్, ఇలాంటి సిట్యుయేషన్లో మీరున్నారా? అయితే వీడియో మీకోసమే. అండ్ ద గుడ్ న్యూస్ ఇస్ ఇవన్నీ అపోహలు మాత్రమే. లెట్ మీ క్లియర్ ఆల్ దిస్ ఫర్ యూ. ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తాయా? ఈ రోజుల్లో ఐవీఎఫ్ ప్రొసీజర్ చాలా కామన్ అయిపోయింది. ఐవీఎఫ్కి ఇచ్చే హార్మోనల్ ఇంజెక్షన్స్ ఆర్ వెరీ సేఫ్. మనం పేషెంట్కి ఎంతైతే అవసరమో అంతే అప్రోప్రియేట్ డోసెస్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ దెర్ ఆర్ నో షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అసోసియేటెడ్ విత్ ఇట్. ఈజ్ ఐవీఎఫ్ అ పెయిన్ఫుల్ ప్రొసీజర్? ఐవీఎఫ్ ప్రొసీజర్లో మనం 10 days ఆఫ్ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తాం విచ్ ఆర్ పెయిన్లెస్. ఎగ్ పికప్ కూడా మనం అండర్ ఎనస్థీషియా చేస్తాం. ఈ ఇంజెక్షన్స్ అనేవి పేషెంట్కి ప్రెగ్నెన్సీ 3rd monthలో స్టాప్ చేస్తాం. అండ్ దేర్ ఆఫ్టర్ దెర్ ఆర్ నో ఇంజెక్షన్స్. అండ్ దిస్ ప్రెగ్నెన్సీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ నార్మల్ ప్రెగ్నెన్సీ. ఈజ్ బెడ్ రెస్ట్ మ్యాండేటరీ? Bed rest is not mandatory. Even after the embryo transfer also, we ask them to take rest but not bed rest. వాళ్ళు చక్కగా వాక్స్కి వెళ్ళొచ్చు, వాళ్ళు రొటీన్ వర్క్ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీలో కూడా వాళ్ళు యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు. ఐవీఎఫ్ చేయించుకున్న ప్రతిసారి ట్విన్సే పుడతారా? ఎస్, we all should agree ఐవీఎఫ్లో ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువే, బట్ దట్ ఈస్ ఓన్లీ 20%. రీజన్ ఏంటంటే మనం ప్రెగ్నెన్సీ సక్సెస్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం 2 to 3 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాం. బట్ పేషెంట్ ప్రిఫరెన్స్ని బట్టి సింగిల్ సెలెక్టివ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఐవీఎఫ్లో పుట్టే బేబీస్ హెల్దీగానే ఉంటారా? IVF will not increase the chance of abnormal babies. IVF babies are as good as normal babies.